సలాంవాలేకుం. వాలేస్లాం. లైన్ లో మబ్బుల్ ఫోన్ చేశాడు. లైన్ లో ఉండండి సార్. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. మక్బుల్ సార్ వందనాలు. బ్రదర్, అదే మీరు పుస్తకాలు అడిగారు కదా మీరు. పుస్తకాలు కాదు, పుస్తకం ఒక్కటే, అదొక్కటే. ఒకటి ఆఫీస్ ఒకటి కాదా? మా సార్ దగ్గర ఉన్నాయట, ఒకసారి మాట్లాడండి సార్. హలో. అక్కర్లేదు. ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక అన్నారో అది కాదు అని అదొక్కటి పంపించండి సార్ మక్బుల్ సార్. పుస్తకాలు. హలో హలో మక్బుల్ సార్. చెప్పండి బ్రదర్. వందనాలు బ్రదర్. మంచిది బ్రదర్. బాగున్నారా సార్? సరే నాన్న. ఇప్పుడు ఉదయం మీరు అడిగారు కదా, అవి తీసుకోవాలి సార్. అది ఆవిడది ఎందులో ఉందన్నమాట. ఆవిడ అవిశ్వాసాలు విశ్వాసి కాదు అన్నది ఉంటే సరిపోద్ది. ఆవిడ స్టోరీ. అంటే మీ దగ్గర ఇప్పుడు మీరే బుఖారీ నుంచి తీసుకున్నారా? ఎట్లా తీసుకున్నారు సార్ మీరు? అది మహితోక్తులు అన్నది. మహితోక్తులు అంటే మీరు ఇప్పుడు పూర్తి బుఖారీ బుక్లు మీరు చదవలేదు? బుఖారియే పార్ట్స్ గా ఉంటాయి. అందులో ఫస్ట్ వాల్యూమ్, సెకండ్ వాల్యూమ్, థర్డ్ వాల్యూమ్, ఫోర్త్ వాల్యూమ్ ఉంటాయి. అందులో నా దగ్గరేమో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఉన్నాయి. అంటే తెలుగులో ఉన్నాయా, అరబ్బీలో ఉన్నాయా, ఉర్దూలో ఉన్నాయా, ఇంగ్లీష్ లో ఉన్నాయా సార్ మీ దగ్గర? తెలుగు. తెలుగులో హదీసులు ఉన్నాయా? తెలుగులోకి బుఖారీ మొత్తం ట్రాన్స్లేట్ అవ్వలేదు కదండి. అవి వాల్యూమ్స్ అయింది బుక్స్ కింద. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. వినండి, మన జమాత్ ఇస్లామీ వాళ్ళు మూడు పార్ట్లుగా రిలీజ్ చేశారు, కానీ ఆ పూర్తి బుఖారీ రాలేదండి, తెలుగులో లేదండి. అదే పూర్తిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా దగ్గర ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 వాల్యూమ్స్ ఉన్నాయి. మీరు అడిగిన హదీసు నా దగ్గర అరబ్బీలో ఉంది సార్, తెలుగులో ఉండవు. మరి తెలుగులో ఎలా ప్రింట్ అవుతూ వచ్చాయి బయటికి? తెలుగులో ప్రింట్ కాదు, ఉర్దూలో ఉంటాయి సార్. అది ఉర్దూ వస్తుందా మీరు చదవటం? వచ్చు. ఉర్దూ చదవటం వస్తే ఉర్దూలో ఉంటాయి సార్. ఉర్దూలో పంపిస్తాను. తెలుగులో వచ్చాయి. చదివిన కదా, మేము చదివి దానికి అర్థం మాకు తెలుస్తుంది కదా. అచ్చా, మీరు ట్రాన్స్లేట్ చేస్తారు. ఇది హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు అనమాట. నేను చెప్పినవి హైదరాబాదు వాళ్ళు చెత్తా బజార్ ప్రాంతం ఉంది కదా, భాగ్యనగర్ అంటారు. తెలుసు సార్, చెత్తా బజార్ మాకెందుకు తెలుసు? జమాత్ ఇస్లాం ప్రింట్ చేసింది మాకెందుకు తెలుస్తుందంట సార్. మేము అందులో పుట్టి అందులో పెరిగిన వాళ్ళం కదా. సింగరేణి ఏంటండి? సింగరేణిలో కూడా కొన్ని బుక్స్ ప్రింట్ అయినాయి. సింగరేణి అంటే ఇప్పుడు మీకు దాన్ని ఏమంటారంటే ఖమ్మం డిస్ట్రిక్ట్ వస్తుంది. సింగరేణి అంటే బొగ్గుగానే ఉంది కదా, ఆ ప్రాంతం అంతా కూడా. కొత్తగూడెం జిల్లా సార్. అశ్వరావుపేట మీ రాజమండ్రి 90 అవును, 90 కిలోమీటర్ ఖమ్మానికి కొత్తగా. ఖమ్మం నా దగ్గర ఒక 2 బుక్స్ ఉన్నవి. అవి కొత్తగూడెం వాళ్ళు కూడా ప్రింట్ చేశారు. అవి నేను ఒకసారి చూసాను. అదే కొత్తగూడెం వాళ్ళు కూడా వీళ్ళే సార్, జమాత్ ఇస్లామీ వాళ్ళ. కొత్తగూడెం అయినా చెత్తా బజార్ అయినా. అయితే ఇప్పుడు నేను అనేది అదొకటి నాకు పంపించండి బ్రదర్. పర్లేదు పంపిస్తాం. గానీ ఇప్పుడు మీరు తీసుకున్న హదీస్ రిఫరెన్స్ అక్కడ ఏమున్నదో ఉన్నట్టు చదివి పెడుతున్నారా మీరు? అవునవును, కరెక్ట్ గా. అంటే అది మహమ్మద్ వారి యొక్క మహితోక్తులు అని ఉంటది. లోపలేమో నెంబర్స్ ఉంటాయి, వివరణ అన్ని ఉంటాయి. అదే అందులో ఏముంది? అయితే పంపించండి బ్రదర్. మీరు డైరెక్టర్ గా నా దగ్గరికి వస్తే చూపిస్తాను. డైరెక్ట్ గా అంటే మరి మేము వీడియో తీసుకుని వస్తాం బ్రదర్. డైరెక్ట్ రాజమండ్రి ఒకసారి మీరు వస్తే, సండే వస్తే కూర్చుంటే. పర్లేదు సార్, వస్తాం. నేను అనేది మక్బుల్ సార్, అదే మేము వీడియో తీసుకుని వస్తాం, పర్లేదా? ఇప్పుడు మీకు ఆ బుక్ వివరణ కావాలి కదా మీకు, అంతే కదా. మాట్లాడేది మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అందులో ఉన్న హదీస్ ఒకలాగైతే మీరు ఇంకోలా వక్రీకరిస్తున్నారు. ఇప్పుడు బ్రదర్ నేను ఒక మాట చెప్తానంటారా? చెప్పండి. ఇప్పుడు ఇష్మాయిల్ బలి అర్పించబడ్డా మీ ఖురాన్ లో ఉందా? అది వచ్చి మేము చూపిస్తాం కదా సార్. కొంచెం మాకు వీడియో నేను అనేది ఏంటంటే, ఇస్మాయిల్ ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ మీరు అడుగుతారు కానీ మేము వివరణ ఇస్తాము. వీడియోకి అనుమతిస్తారా? ఖచ్చితంగా మాట్లాడుకుందాం, కానీ నేను అడుగుతాను మిమ్మల్ని. మనం కూర్చుంటే సబ్జెక్టు ఇంతకీ ఇస్సాక్ బలిచ్చారా, ఇస్మాయిల్ బలిచ్చారా అనేది మాట్లాడదాం సార్. నేను ఏమంటానంటే, మీరు వచ్చినప్పుడు
దివ్య ఖురాన్ ఉంది కదా, దివ్య ఖురానులో పట్టుకొని రండి. నేను సమయం చెప్తా. సార్ ఈ మా ఫిబ్రవరి మార్చి పట్టుకోం సార్, మేము మమ్మిన వాళ్ళం. అదే అంటే మీరు నాకు అందులో చూపించరు గాని చక్కగా తప్పకుండా చూపిద్దరు గాని ఏమని చూపిస్తాను సార్, కూర్చుందారి ఇస్మాయిల్ బలా ఇస్మాయిల్ బలా 2 గ్రంథాల వెలుగులో మాట్లాడదాం సార్. అడు మీరు నమ్మిన గ్రంథం, మేము నమ్మిన గ్రంథం 2 పట్టుకుందాం. ఎవరు బలి జరిగిందో నిరూపించడం చేసుకుందాం. నాకేమి లేదు. ఇస్మాయిల్ గారిని ఇబ్రాహీం గారు కుర్బానికి తీసుకెళ్లారు అన్న ఒక్క మాట ఉంటే చాలు. నాకు కూడా ఇస్సాకునే అబ్రహాం గారు బలిచ్చారని బైబిల్ చెప్తే చాలు. నేను అనేది అందుకనే 2 గ్రంథాలు పెట్టుకొని ఇప్పుడు మీరు ఏదైతే సత్యమని వెళ్ళారు మీరు ఆ ధర్మంలోకి, సత్యం కదా, యెహోవాయే సృష్టికర్తైన దేవుడు. నేను అనేది అది కాదండి, నా మాట కొంచెం నా ప్లీజ్ దేవుడు. ఓకే నేను దాని కాదంటే వినండి. నిత్య జీవనానికి మార్గం ఎవరండి ఇప్పుడు? ఇప్పుడు కాదు, ఎప్పటికీ యెహోవాయే దేవుడు. దేవుడు వదిలిపెట్టండి, నిత్య జీవనానికి మార్గం ఎవరు? దేవుడు లేకపోతే ఎట్లాగా? దేవుడు ఉంటాడండి, దేవుడు అడిగిపోతాడు. రాజ్యాంగం అదే, నేను దేవుడు పోతానట్లేదు. ఇప్పుడు నిత్య జీవనానికి మార్గం ఎవరు అని అడుగుతున్నాను. యెహోవాయే జీవం. ఇర్మియా గ్రంథము 10 అధ్యాయం. మీరు ఏమని చెప్పినారు? మీరు అందులోకి వెళ్ళారంటే యెహోవాయే దేవుడు, హిందువులు కూడా సృష్టికర్త ఒక్కడే అంటారు. నేను దానికి కాదంటలేదు సార్. నేను అది నమ్మను. సృష్టికర్త ఒకరంటే ఎవరైనా ఆయనకి పేరు బైబుల్లోనే లేదు కదా సార్. యేసు గారు ఏమైనా ప్రకటించాడా ఆయన పేరు? యేసు పేరు నేను మాట్లాడలేదు బ్రదర్. ఇప్పుడు బైబుల్ మీరు ఏదైతే నమ్మారో దాంట్లోనే లేదు కదా దేవుడి పేరు. నేను చెప్పేది వినండి. సృష్టికర్త హిందువులు నమ్ముతున్నారు మీరు అంటున్నారు కదా. అవును, హిందువులు సృష్టికర్త దేవుడు ఒక్కడే అనేది కూడా నేను నమ్మను. నేను నమ్మలేము, కానీ యెహోవా అనేది నేను నమ్మను కదా. ఎందుకంటే బైబిల్ చెప్పదు, నేను ఎట్లా నమ్మాను సార్? అది చెప్పు, మిమ్మల్ని నమ్మలేదు కదా. మీరు మరి అదే నొక్కుతున్నారు, యెహోవా అంటున్నారు. కానీ బైబిల్ విశ్వాసం అది కాదు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను యెహోవాగా పరిచయం అవ్వలేదు అంటాడు. పరిచయం అవ్వలేదా? ఇందువాడను అనువాడను అని అంటాడు. పరిచయం అవ్వలేదని ఆయనే చెప్పాడు సార్, నేను కాదు సార్. ఇప్పుడు ఉదయం మీరు మాట అన్నారు, దయ్యం పట్టుకుంది ప్రవక్త గారికి అని మీరు లేని మాట అన్నారు. అవును, ఇప్పుడు యేసునంటే పట్టుకొని వెళ్ళింది, కానీ మా ప్రవక్త గారిని పట్టుకొని పోలేదు. మా పురాణాలు చెప్పట్లేదు. నేను ఏది చెప్తున్నాను మీరు దాటిపోతున్నారు. మీరు అక్కడ నవ్వుకోవటం కాదు గాని అపహాసం కాస్త పక్కన పెట్టి, వేళకోవడం పక్కన పెట్టి, అపహాసం వేళకోవడం పక్కన పెట్టి కాస్త వాస్తవాన్ని మాట్లాడండి. ముహమ్మద్ వారికి దయ్యం పట్టింది అని నేను అన్నానంటే కాదని మీరు అన్నారు. ఆయనకి చేతబడి పట్టింది, ఇది కాదంటారా? పోనీ చేతబడి చేశారా లేదా? చేయలేదండి. చేతబడి జరగలేదంటారా? జరగలేదండి. అది ఎవరు చేశారు, ఏ ప్రాంతంలో వాళ్ళు చేశారు, దేనికి చేశారు, ఆ విషయం కూడా లేదా? లేదండి. ఓకే. మరి ఎందుకు ఇన్ని రకాల పుస్తకాలు మన ముస్లిం పబ్లికేషన్ వారు తెస్తున్నారు వెలుగులోకి? ఉంటారు కదండి. ఇప్పుడు మీ దాంట్లో ఉన్నారండి, మరియమ్మ విగ్రహం పెట్టుకొని, యేసు గారి విగ్రహం పెట్టుకొని పూజించే వాళ్ళు లేరండి? ఆర్సీఎం వాళ్ళు ఈ ధర్మంలో ఉంటారండి. సార్ వినండి, విగ్రహారాధన తప్పనుకుంటే విగ్రహాలను పూజించట్లేదు వాళ్ళు. ఇప్పుడు మక్కా చుట్టూ కూడా తిరగటం, కూడా 7 సార్లు తిరగటం, చెట్టు చుట్టూ తినడం, ఇవన్నీ విగ్రహారాధన కాదంటలేదు. నేనంటున్నాను, చర్చిలో పక్కన తిరిగి గోడకి పాఠం చేయడం కూడా విగ్రహారాధనే కదండి. ఇప్పుడు పలానా వైపే పలానా వైపే పెట్టి మీరు నమాజ్ చేయండి అనేది కూడా విగ్రహారాధనే కాదని మందసం ఆ దేవాలయంలోకి వెళ్ళి ఇది నా తండ్రి ఇల్లు అని చెప్పేసి ఆ గుడిని పూజించాడు చూసారా? రూకలంత పాపం చిన్న చిన్న వ్యాపారస్తుల్ని పడగొట్టాడు. అదేనన్నప్పుడు అదే ఇప్పుడు విగ్రహారాధన యేసు గారు పాపం అంతగానం చేసినప్పుడు ఇప్పుడు దేవాలయాల్లో దేవుడు విగ్రహారాధన కాదండి. మీరు మాట్లాడితే నేను మాట్లాడితే మీరు వింటారు? వినాలి, తప్పకుండా వింటాను సార్. వినండి, ముందు మీరు చెప్పండి.
చెప్పండి సార్. చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి, వింటాను. అది యేసు గారు దేవాలయంలో రూకలు అంటే పాపం పౌరాలు చిన్న చిన్న వ్యాపారస్తులు ఇది నా తండ్రి ఇల్లు అని చెప్పేసేసి తోసేసి బెల్లలన్నీ తోసేస్తారు. అంటే ఆ గుడిలో విగ్రహాలను ఇప్పటికీ కూడా యూదులు అక్కడ గోడను పోయి ముద్దు పెట్టుకుంటుంటారు. అంటే ఈ విగ్రహారాధన చేసి పాపం ఆ యేసు గారు ఏంటి ఈ చర్చిలో కూడా ఇప్పుడు కూడా చూస్తుంటారు సార్. చర్చిలో ఒకవైపు తిరిగి పాస్టర్ గారికి వెళ్ళి తిరిగి పాదం చేస్తుంటారు. అంటే పాస్టర్ గారి దేవుడా మరి గోడ దేవుడా మాకు అర్థం కాదు సార్. విన్నారా? ఇట్లా వ్యక్తి పూజ జరుగుతుంది సార్. అవును, గోడల పూజ జరుగుతుంది సార్. 7 సార్లు తిరగటం అయ్యండి చెప్తున్నానండి. అది కూడా డబ్బున్న వాళ్ళు పోతారు సార్, అందరు తిరగరు. ఇప్పుడు నేను తిరగమని చెప్పింది అందరూ. నేను భేదోడు గొప్పవారు నేను అంటలేదు, కానీ తిరుగుతున్న వివరణ మాట్లాడుతున్నాను. 7 సార్లు తిరగటం, ముద్దు పెట్టుకోవటం, దాన్ని ఏమంటారు? దాన్ని ముద్దు పెట్టుకుని ఏం ముద్దు పెట్టుకున్నారండి? 7 సార్లు తిరిగి ముద్దు పెట్టుకున్నారా? రాయిని ముద్దు పెట్టుకున్నారా? మీరు చెప్పినప్పుడు నేను వింటున్నప్పుడు, నేను చెప్తున్నాడు మీరు వినాలి. వింటున్నా సార్. మరి మధ్యలో మాట్లాడకూడదు. చెప్పండి, పూర్తి చెప్పండి, పర్లేదు. ఇప్పుడు 7 సార్లు తిరిగి రాయిని ముద్దు పెట్టుకుంటే దాన్ని మనం ఏ విధమైన పరిగణనలో తీసుకోవాలి? ఇప్పుడు తల్లిని కూడా ముద్దు పెట్టుకుంటామండి. మరి ఇందాక మీరు అన్న విషయంలో ఆ మాట, అప్పుడు నేను అదే మాట అంటే తల్లిని కూడా ముద్దు పెట్టుకుంటారంటే తప్పేముందండి? మరి ఏది తప్పు లేదు అనుకుంటే ఏది తప్పు? ఇప్పుడు తప్పు లేదు అనుకుంటే ఏది తప్పు లేదు. మరి మీరే తప్పు అంటే తప్పు లేదు అని మీరు అన్నప్పుడు ఇంకేది తప్పు కాదు. తప్పు అని మనం చూడాలి అనుకుంటే తప్పుని తప్పులాగే చూడాలి. అంతే కదా. మరి ఇప్పుడు సాతాను ఎత్తుకుపోయింది అనుకోండి, ప్రతి సోదరు నుంచి కొంతకాలం విడిచిపోయింది అనుకోండి, అది తప్పు. ఎందుకంటే సాతాను ఎవరికి పట్టిందండి? దేవుడు నమ్ముకున్నాడు పట్టదు, దేవుడు ఇంక వ్యతిరేకించి పట్టింది. అంతే కదండి. అంతే అయితే కరెక్ట్ మాట్లాడారు బ్రదర్. దేవుడు నమ్ముకున్నాడు సాతాను ఎట్లా పట్టిందండి? సాతాను పేతుని గద్దిచ్చాడు అంటే పేతుకు పట్టింది. సాతాను ముళ్ళు గుచ్చుకుంది నాకు అని పౌలు చెప్పాడు కనుక సాతాను పట్టిన పౌలు. ఏంటి ఇవన్నీ కూడా సాతాను పట్టిన సువార్తలు కదండి. ఇప్పుడు భూమి మీద ఉన్నంత వరకు ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మాత్రమే సాతానుడు ముట్టనివాడు. ప్రతి వ్యక్తిని సాతానుడు ముట్టుకుంటే అందుకే బాల్యంలో ఏడుస్తారు. నేను విన్నాను మాటల ఆధారంగా. అంటే చెప్తున్నాను మీకు, సాతానుడు ముట్టుకుంటే అందుకే పసిపిల్లలు ఏడుస్తారు. ఈ ప్రపంచంలో సాతానుడు ముట్టుకోలేదల్లా యేసుక్రీస్తు ఒక్కరేని ఓ చోట నేను విన్నానులేండి. వింటే కుదరదండి, చదవాలండి. చెప్తానండి. ఇప్పుడు నేను చదివినే చెప్తానండి మీకు. నేను బైబుల్ నుంచి నేను ఎవరో విన్నా చెప్పట్లేదు సార్. నేను మంచిది. అయితే బ్రదర్ మీరు నాకు ఆ బుక్ APSRTC ఏం బుక్ అది చెప్పండి నాకు. మావాడు అన్నాడు నీగా. ఇప్పుడు దయ్యం పట్టిందంటే మీరు ఇంత వివరణ ఇచ్చారు. ఆవిడ ఫలానా సహోదరి, ఫలానా ఆవిడ విశ్వాసు కాదు, ఆవిడ అవిశ్వాసురాలు, ఆవిడ చెప్పింది. అది అంటున్నాను. ఆవిడ చరిత్ర నాకు కావాలంటున్నాను. ఆవిడ చరిత్ర, ఆవిడ అవిశ్వాసురాలు. ఇప్పుడు ఓకే, ఆవిడ చరిత్ర కావాలి. ఆవిడ చరిత్ర ఏమీ తెలవకుండా మీరు గబ్బ ఎట్లా చెప్పారండి? మరి అంత వక్రీకరణ ఏది? మరి చరిత్రే కదా అక్కడ. అది పూర్తి తెలుసుకోకుండా ఎట్లా చెప్పారు? ఇప్పుడు మేము ఏమండి అది అబూ లహబ్ భార్య చెప్పింది. పౌలు కోసం పూర్తి తెలియకుండా మీరు ఎట్లా చెప్పే సాతాను? నేను ఏదైతే చెప్పానో అది బైబుల్ నుంచి పక్కా మీకు రిఫరెన్స్ ఇస్తాను. అలాగే అది ఇప్పుడు నేను ఏదైతే చదివానో అది ఖచ్చితంగా వక్రీకరించారు. అక్కడ మీరు వక్రీకరించారు. మీరేం చేయాలంటే అప్పుడు చక్కగా మీరేం చేయాలంటే చెప్పండి సార్. మహమ్మద్ వారికి దయ్యం పట్టింది అన్న మాట అన్న చోట నేను అన్నాను కాబట్టి త్వరలో మీరు ఒక వీడియో లాంటిది ఒకటి తీసి వచ్చి మీతో కూర్చొని నేను ఇప్పుడు నేనేం చెప్పినా మీరు వినండి. ఆ విషయం కాదు. మీరేం చేస్తారంటే ఒక వీడియో తీసి మహమ్మద్ వారు చాలా పరిశుద్ధులు, మహమ్మద్ వారు అతి నీతిమంతులు, ఆయన జీవితంలో దయ్యం పట్టడం గాని చేతబడి పెట్టడం ఇలాంటి ఏమీ లేదు అనేది ఒక చక్కటి విషయాన్ని మీరు కూడా ప్రపంచం వెలుగులో తెస్తే బాగుంటది కదా. అది తెలుసుకోలేని వాళ్ళు అది అలా చాలా మంది తెలుసుకుంటారు. చక్కగా నాకు తెలియదు బ్రదర్. మరి అది నేను చేశాను సార్ వీడియోలు. అవునా? చెప్పండి నెంబర్. అదేంటది? నెట్వర్క్ అని కొడితే వస్తుంది సార్. RMC
ఆర్ఎంసీయా? RMC ఈసారి తప్పనిసరిగా చూద్దాం. నెట్వర్క్ అని కొట్టండి, పర్లేదు. అయితే ఒక్కసారి సార్ మక్బుల్ సార్, ఆర్ఎంసీ నెట్వర్క్ నెట్వర్క్ అని కొడితే వస్తుందిలే, కానీ RMC అని స్పేస్ ఇచ్చి నెట్వర్క్ అని కొట్టండి, వస్తుంది. స్పేస్ ఇచ్చి కొట్టాలి. కొట్టండి. అయితే వినండి సార్, మక్బుల్ సార్, ఇప్పుడు ఎట్లాగో కొంచెం మనం మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి సోదర భావంతో కొంచెం మీరు మాకు వీడియోకి పర్మిషన్ ఇస్తే నేను మీతో వచ్చి ఒక ఆదివారం వచ్చి కూర్చుంటా సార్. మేము ఒక నలుగురు ఉన్నాం. వీడియోకి పర్మిషన్ ఇవ్వండి, మాట్లాడతాం. తర్వాత ఏంటి? అది యూట్యూబ్ లో పెట్టుకుంటా సార్, మీరు కూడా పెట్టుకోండి. పూర్వకాలం ఏం జరిగేదంటే, ఈ యూట్యూబ్ లేని రోజుల్లో, ఫేస్బుక్ సెల్ ఫోన్ లేని రోజుల్లో వీడియోస్ VCR VCPలు ఉంటాయి. VCR VCPలు కెమెరా పెట్టుకొని ఆ పక్కన కొంతమంది వక్తలు, ఈ పక్కన కొంతమంది వక్తలు దానిని సిడిఎస్ రూపంలో వెలుగులోకి తెచ్చేవారు ఒకప్పుడు. VCR ఎందుకంటే అప్పట్లో ఈ సెల్ ఫోన్, యూట్యూబ్ లేదు, ప్రపంచవ్యాప్తంగా నలుమూలకు వెళ్లే అవకాశం ఆ రోజుల్లో లేదు కాబట్టి ఆ రోజులకి అది అవసరమైంది. దానికి ముందేమో గ్రామ్ ఫోన్ రికార్డ్స్ ఉండేవి, అది ఆ రోజుల్లో అవసరమైంది. ఇప్పుడు చక్కగా మీరు ఎలాగ ఇప్పుడు 100ల కొలది చేశాను అని అంటున్నారో అవి సరిపోతాయి వాస్తవాన్ని తెలుసుకోవటానికి. ఎందుకంటే మీరు మీలాంటి మేధావులు అన్ని గ్రంథాలు స్టడీ చేసిన వాళ్ళు, అందులో ఇస్లాం ని చదివి మళ్ళీ అందులోకి వెళ్ళారు కాబట్టి మీలాంటి వాళ్ళతో చేస్తే మేము మాకు కూడా సత్య మార్గం దొరికిద్దేమో. అదే అందుకేనన్నా ఇప్పుడు మీ వీడియోస్ మీద నేను చూస్తా ఒక 6 నెలల వరకు ఖచ్చితంగా చూడాలా. తప్పకుండా చూడండి. ఇప్పుడు మీరు పెట్టారు కాబట్టి ఒక 6 మాసాల వరకు ప్రతి దాని క్షుణ్ణంగా నాకు ఎప్పుడైతే ఖాళీ దొరుకుతుందో ఒక్కొక్క దాని మీద చక్కగా చూడటం. అయితే మెయిన్ చూడాల్సింది ఏంటంటే బ్రదర్ చెప్పండి, మీరు మెయిన్ చూడాల్సిన 2 వీడియోలు ఉంటాయి. అవేంటంటే, నేను డిబేట్ చేశాను సార్ అబ్రహాం గారితో, ఒక డిబేట్ చేశాను, యేసు దేవుని కుమారుడా అని. 6 గంటల వీడియో ఉంటది అది. పర్వాలేదు. తర్వాత యేసుక్రీస్తు శిలువపై నుంచి 3వ రోజున లేచాడా, పొంగురు ఆయనతో చేశాను. కడప పాస్టర్ ఆయన. కనుక మీరు ఆ 2 చూడండి. ఒక్కసారి మాకు వీడియోకి అవకాశం ఇస్తే మేము వచ్చి నిత్య జీవనానికి మార్గం యేసువారా మహమ్మద్ వారా దీని మీద మీతో మాట్లాడతాము, వీడియో తీసుకుంటాము. మీరు వీడియో తీసుకోండి, యూట్యూబ్ లో మీరు పెట్టుకోండి, మేము పెట్టుకుంటాం. అవునా? నిత్య జీవనానికి మార్గం ఎవరు ఇప్పుడు? చూడాలి ఏం బ్రదర్, నిత్య జీవనానికి మార్గం ఎవరు ఇప్పుడు, యేసువారా మహమ్మద్ వారా? ఇదే అంశం. లేదు, ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నాం. ఏది దైవ గ్రంథం, ఖురానా బైబిలా? దీని మీద అయినా పర్లేదు, ఇన్షాల్లా. చాలా ఆసక్తిగా ఉన్నారు, మీ ఆసక్తి చాలా బాగుంది. ఈ 2 అంశాలు కనుక లేదు పోనీ ఇంకోటి కూడా చెప్తున్నా సార్, ఇంకొక అంశం. బైబిల్ ఖురాన్ వెలుగులో స్త్రీ స్థానం ఏమిటి? ఇదైనా సరే. ఈ 3 అంశాలకి మీరు ఓకే అంటే చెప్పండి, మేము వస్తాము, వీడియో పెట్టుకుంటాం. మనం ఒక రోజు చక్కగా రాజమండ్రి మీ దగ్గరికి వస్తాము. కానీ వాస్తవానికి ఇప్పుడు మీరన్నట్టు నేనన్నట్టు కొన్ని వేల అంశాలు ఈ రోజు వెలుగులోకి వచ్చేస్తున్నాయి. ప్రతిదీ కూడా ఎవరు పెట్టట్లేదండి, ఇద్దరు కలిసి. నేను చెప్పే కాసేపు ఓపిక వినండి బ్రదర్. ప్రతిదీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముస్లిం స్కాలర్స్ గాని, క్రైస్తవ స్కాలర్స్ గాని చాలా విషయాలు ఇటీవల కాలం అంటే దాదాపు ఒక 10-8 సంవత్సరాల నుండి, 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి మన ముస్లిం స్కాలర్స్ గాని అలాగే బైబుల్ స్కాలర్స్ గాని చాలా విషయాలు త్రవ్వి వెలుగులో తెస్తున్నారు. మీకు ఇంగ్లీష్ వచ్చా మీకు బ్రదర్? నాకు ఉర్దూ వచ్చండి. ఉర్దూ వచ్చి అంటారా? ఓకే, సంతోషం, మంచిది. అంటే ఇంగ్లీష్ లో కూడా చాలా వరకు మంచి డెప్త్ తో కూడినటువంటి అరబ్ దేశాల్లోనే ముస్లింస్ కన్వర్టెడ్ అయినటువంటి వారి కూడా చాలా వరకు ఉన్నాయి. ముస్లిం కన్వర్టెడ్ క్రిస్టియన్ అని చెప్తే మీకు ముందు అరబ్ ముస్లిమ్స్ వస్తారులే. ఇంకా ఒకసారి మీరు అది చూడండి. వాళ్ళు ఇంగ్లీష్ లో ఇస్తున్నటువంటి స్పీచ్ వాస్తవాలు
చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే మనకి ఎప్పుడూ వినలేనటువంటి బ్రదర్ విషయాలు. వాళ్ళ చూడ అంత అది ఇప్పుడు మా దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి వినండి. నేను ఎందుకంటున్నానంటే సార్, ఎక్కడో అమెరికాలో ఇంగ్లీష్ లో మనకు అర్థం కాదు, అదెందుకు ఇప్పుడు మీరు డైరెక్ట్